హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సల్మాజీ సోమేశ్వర్. ఈరోజు మనం వచ్చేసి కోహీర్కి దగ్గరలో ఉన్న ముంబై హైవేకి ఆనుకొని జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్ ఉన్న ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చాము. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి నవ్య ద క్యాపిటల్. ఇది టోటల్ 160 ఎకరాలు విస్తీర్ణంలో ఫేజ్ 1 106 ఎకరాలు, ఫేజ్ 2 54 ఎకరాల్లో ఉంది. సో ఈ ప్రాజెక్ట్ చార్జ్ వస్తుంది. మీరు చూస్తున్నది 80 ఫీట్ రోడ్డు, లోపల మొత్తం 80 and 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ ఏంటి అనేది ఒక్కసారి మనం లోపలికి తెలుసుకుందాం. ఇదంతా మనకు 80 ఫీట్, ఇది 80 ఫీట్, ఇది కూడా 80 ఫీట్. ఈ వాటర్ ఫౌంటైన్ నుంచి మనము బ్లాక్ టాప్ వస్తుంది. తర్వాత అక్కడ నెక్స్ట్ మనకు 7 acres పార్క్ వస్తుంది. ఒక్కసారి మనం అక్కడికి వెళ్దాము. అక్కడికి వెళ్ళి అక్కడ ఏరియా అంతా ఒకసారి చూద్దాం. ఇందాక మనం అక్కడి నుంచి 80 ఫీట్ రోడ్ నుంచి వచ్చామండి. ఇది మనకు కంప్లీట్ 80 ఫీట్ రోడ్. సో ఇప్పుడు ఈ చెట్టు కనిపిస్తున్న ఏరియా అంతా కూడా మనకు 7 acres పార్క్ అనమాట. ఈ 7 ఎకరాల పార్క్, దీంట్లోనే మనకు వాటర్ ట్యాంక్స్ వస్తుంది. 6 floors వాటర్ ట్యాంక్ వస్తుంది. టోటల్ ఈ ఏరియా సరిపోయేంత వాటర్ కెపాసిటీ ఉంది. దాంతో పాటు దాని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో మనకు క్లబ్ హౌస్ వస్తుంది. దీంట్లో ఇండోర్ గేమ్స్, జిమ్, ఓపెన్ యాంఫీ థియేటర్ ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. దీంట్లో మనకి ఏంటంటే రోడ్స్ వచ్చేసి 80 and 40 ఫీట్ రోడ్స్, బ్లాక్ టాప్ రోడ్స్ అండి. ఇవి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, పార్క్, క్లబ్ హౌస్ ఇవన్నీ కూడా వస్తాయి. దీంట్లో అడిషనల్ గా ఏంటంటే మనకి ఎంట్రన్స్ లో నవ్య స్పోర్ట్స్ స్టేడియం ఒకటి కడుతున్నారు. దాంతో పాటు పక్కన రిసార్ట్ వస్తుంది. తర్వాత ఇదంతా కూడా మనకి ఫేజ్ 1 106 ఎకర్స్. దీని పక్కన మనకు ఫేజ్ 2 కూడా ఉంది. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫేజ్ 1 లో మనకు సేల్స్ నడుస్తున్నాయి. ఈ వెంచర్ ఆనుకొని మనకి పక్కన 930 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఫేజ్ వస్తుంది. సో దాని వల్ల కూడా రేపు ఫ్యూచర్ లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసుకొని ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో చాలా మంది రావడానికి స్కోప్ ఉంది. దాంతో పాటు మనకి ఈ వెంచర్ ఆనుకొని మనకు వెంకటాపురం విలేజ్ ఆనుకొని ఉంది. ఇది ప్లస్ ఇది కోహీర్ మున్సిపాలిటీకి వస్తుంది. సో వెంకటాపురం విలేజ్ కోహీర్ మున్సిపాలిటీలో వస్తుంది. ప్లస్ మనకు హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్, ముంబై హైవే నుంచి. ప్లస్ ఇక్కడ నుంచి మనకు వాక్సన్ యూనివర్సిటీ జస్ట్ 5 minutes రేడియస్ లో వాక్సన్ యూనివర్సిటీ ఉంటుంది. దాంతో పాటు మనకు నిమ్స్, మనకు రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని, అది మనకి ఈ ఏరియా నుంచి మనకు 15 కిలోమీటర్ రేడియస్ లో ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ నిమ్స్ అనేది కంప్లీట్ గా రెడీ అయిపోతుందో అప్పుడు మనకు 5 లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. దానివల్ల 20 లక్షల మంది పాపులేషన్ క్రియేట్ అవుతారు. కాబట్టి ఈ చుట్టుపక్కల ఇల్లు కట్టుకొని ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఏరియా అంతా కూడా కంప్లీట్ డెవలప్ అవుతుంది. సో మనము ఒకటి ఏంటంటే మనము ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ ఇన్వెస్ట్ చేసే ఏరియా నుంచి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ప్లస్ రోడ్ కనెక్టివిటీ ఉందా, ప్లస్ చుట్టుపక్కల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా లేదా చూసి ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఏంటంటే ఆ వాక్సన్ యూనివర్సిటీ అనేది మనకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పక్కనే ఉంది, ప్లస్ ముంబై హైవే ఆనుకునే ఉంది, ప్లస్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇటు చూస్తే మనకు 930 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ ఉంది. దాంతో పాటు నిమ్స్ ప్రాజెక్ట్ దగ్గరలో ఉంది. కాబట్టి ఒక్కసారి మీరు ఈ ఏరియాకి వచ్చేసి మా ఈ సైట్ లో నవ్య క్యాపిటల్ సైట్ విజిట్ కి రండి. సో సైట్ విజిట్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత డెవలప్మెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ కంపెనీ అనేది మనకు 20 సంవత్సరాల నుంచి ఉంది. కాబట్టి కంపెనీ మీద నమ్మకంతో ప్లస్ మా మీద నమ్మకంతో ఒకసారి సైట్ విజిట్ కి రండి. వచ్చిన తర్వాత మీకు ఈ ఏరియా ఏంటి అనేది అర్థమవుతుంది. సో దీని గురించి కనుక మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.